ఫ్రెండ్స్, ఆవాలు యాడ్ చేద్దాం. ఆయిల్ వేసుకున్నాను, హీట్ ఎక్కిన ఆవాలు యాడ్ చేద్దాం. మనం ఈరోజు చేస్తున్న వంట ఏంటంటే క్యాబేజీ ఫ్రై. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మినపగుళ్ళు యాడ్ చేద్దాం. జీలకర్ర, వీటిని వేపుకుందాం. క్యాబేజీ ఫ్రైలో కొబ్బరి తురుమేసి చేసి చూపిస్తాను మీకు. ఇందులో శనగపప్పు కూడా నానబెట్టి ఉంచుకున్నాను, అది కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు ఆన్ చేద్దాం. ఉల్లిపాయలు కూడా యాడ్ చేద్దాం. శనగపప్పుని ఒక గ్లాస్ తీసుకున్నాం, దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం. అలాగే క్యాబేజీని తురుము చేసుకొని దాన్ని కూడా వేడి నీటిలో తీసి ఉంచాం. ఫ్రై కట్ చేస్తున్నాం, వెంటనే తీసేయాలి. వేడి నీళ్ళు మరిగిన వెంటనే అందులో వేసి తీసేయాలి. అది కూడా చూపిస్తాను. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు కూడా వేద్దాం. కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. ఇదిగోండి మిత్రమా, శనగపప్పుని మనం గ్లాస్ తీసుకున్నాం. గ్లాస్ తీసుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసి ఉడికించుకొని ఆ వాటర్ని వంపేసి దీని పక్కన ఇలా ఉంచుకోవాలన్నమాట. దీన్ని ఎప్పుడు యాడ్ చేయాలో చెప్తాను. అలాగే కొబ్బరి తురుము చూసారా, కొబ్బరి తురుము దీన్ని కూడా పక్క తీసుకొని లాస్ట్లో యాడ్ చేద్దాం. కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం, 1 స్పూన్. ఫ్రెండ్స్, ఇదిగోండి క్యాబేజీని మనం వేడి నీటిలో వేసి తీసుకున్నాం కదా, చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో. ఒక క్యాబేజీ బుట్ట తీసుకున్నాను ఇది. ఓకే, దీన్ని మనం కింద మీద బాగా కలుపుకోవాలి. శనగపప్పు యాడ్ చేసాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం. క్యాబేజీ, శనగపప్పు, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. చూడండి ఎంత క్యాబేజీ వేసి అనిపించిందో. దగ్గరికి వేసాక ఏం లేదు. కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు కలుపుకుందాం బాగా. ఉప్పు మాత్రం మీరు తగినంత వేసుకోండి. కొబ్బరి కూరతో చాలా బాగుంటుంది. మనం క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకెవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మాత్రం షేర్ చేయండి. బాగా కలుపుకోవాలి, చాలాసేపు వేసుకోవాలి మన దగ్గర చూడండి. చూసారా, కనిపిస్తుందా మిత్రమా? చాలా బాగుంటుంది. దీంతో మన కాంబినేషన్ రోటీస్ బాగుంటుంది, అన్నం బాగుంటుంది. మిత్రమా చూడండి, ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిపోయింది. క్యాబేజీ ఫ్రై కొబ్బరి కూరతో చాలా బాగా వచ్చింది. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ చెప్పాను. అలాగే మీ ముందుకు మంచి మంచి వంటలతో ముందుకు వస్తాను.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.